భక్త మహాశయులకు మనవి సోమవారం రోజున కాలభైరవ అష్టమి ఉంది. అలాగే కాలభైరవ స్వామి షష్టమ వార్షికోత్సవ పూజా కార్యక్రమం ఉంటుంది. కావున భక్త మహాశయులు ఇట్టి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకుని పునీతులు కాగలరని కోరుతున్నాం. ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఈ సంహార కాలభైరవుడి యొక్క కుష్మాండ దీపం వెలిగిస్తే మీ కష్టాలని తొలగిపోతాయి. మీరు అనుకున్న కోరికలు నెరవేరి సుఖ సంతోషాలతో భోగభాగ్యాలు ఇస్తాడు అనడంలో సందేహం లేదు. కావున ప్రతి ఒక్కరూ పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని మనవి. కాలభైరవ భగవానికి జై. భక్త మహాశయులకు తెలియజేయమనగా సోమవారం రోజు 23వ తారీఖు కాలభైరవ అష్టమి ఉంది. అలాగే కాలభైరవ స్వామి షష్టమ వార్షికోత్సవ కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. కావున భక్త మహాశయులందరూ కూడా ఇటు కార్యక్రమంలో పాల్గొనగలరని కోరుచున్నాము. అలాగే ఈ కలియుగంలో ఎన్ని కష్టంలో ఉండా తీర్చేటటువంటి భైరవుడు సంహార భైరవుడు. అష్టభైరవులలో మన ఆరుగ్రామంలో సంహార భైరవుడుగా వేసినటువంటి శ్రీ కాలభైరవ స్వామిని దర్శించుకొని ఆ స్వామి దగ్గర కూష్మాండ దీపాన్ని వెలిగిస్తే ఎన్ని కష్టంలో కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారనడంలో సందేహం లేదు. కావున భక్త మహాశయులందరూ కూడా ఇటు కార్యక్రమంలో పాల్గొని పునీతులు కాగలరని కోరుచున్నాము. జై కాలభైరవ భగవానికి జై. సోమవారం రోజు 23 తారీఖు 2024 ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. రుద్రహోమం, మహాగణపతి పూజ, రుద్రాభిషేకము ఇటు కార్యక్రమాలన్నీ నిర్వహించబడతాయి. మహాప్రసాదము కూడా ఉంటుంది. కావున భక్తులందరూ కూడా పాల్గొనాలని కోరుచున్నాము.